కేవలం 1182 కోట్ల డబ్బులు మీరు ఇవ్వలేరా? వీళ్ళ ఆస్తులు, అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆస్తులు దాదాపుగా 18,000 ఎకరాలు ఉన్నాయి. మీ సిఐడి రిపోర్ట్లలోనే చెప్పారు. 90,000 చదరపు గజాల స్థలాలన్నీ కూడా అర్బన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ సిఐడి లెక్కల ప్రకారం మీరు చెప్పింది. వాటి విలువ దాదాపుగా 7,500 కోట్లు ఉంటుందని కూడా సిఐడి లెక్కల ప్రకారం మీరు చెప్పింది. మరి ఆస్తులన్నీ మీ చేతుల్లో ఉన్నాయి. 1182 కోట్లు ఇచ్చేస్తే 13,83,000 మందికి వెంటనే ఉపశమనం జరుగుతుంది. ఆలోచించేయ్యా ముఖ్యమంత్రి గారు అని చెప్పి గట్టిగా అడిగినాం. మనుషులు అయినా కూడా మార్పుల. అసలు ఎక్కడ మార్పు రాని పరిస్థితి అని అంటే, ఎవరైనా అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సబ్జెక్ట్ మీద ఏదైనా చర్చ జరుగుతూ ఉన్నప్పుడు అది ప్రజలకు ముడిపడి ఉన్న సబ్జెక్ట్ అయితే మొట్టమొదటగా ప్రతిపక్షం ఏం చెప్తా ఉంది అన్నది వినడానికి ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ప్రయత్నం చేస్తాడు. వినిన తర్వాత దాంట్లో మంచెంత చెడ్డంత ఏవి మనం చేయగలుగుతామని చెప్పి పెన్ను పేపర్ పెట్టుకుని రాసుకుంటాడు. రాసుకున్న తర్వాత ముఖ్యమంత్రి అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇస్తాడు. అది ఒక పద్ధతి. ఆ పద్ధతి చేస్తే కొద్ది గొప్ప సమస్య మీద ఆయనకు అవగాహన ఉంది, సమస్యను పరిష్కరించేదానికి పాకులాడుతున్నాడు అని అనిపిస్తుంది. కానీ ఇవాళ ఏం జరిగిందంటే అసెంబ్లీలో ఆయన మొట్టమొదటి స్టేట్మెంట్ చదివేశాడు. చదివేసిన తర్వాత ఇక మీకు 10 నిమిషాలు ఇస్తా, 20 నిమిషాలు ఇస్తా, స్టేట్మెంట్ మీద మామూలుగా చర్చ ఉండదు, ఆటికి మీకు 20 నిమిషాలు 10 నిమిషాలు ఇవ్వడము చాలా గొప్ప పని, ఇక మాట్లాడండి అని చెప్పి మైక్ ఇస్తారు. సరే, ఆ ఇచ్చిన 20 నిమిషాల్లో అన్న కనీసం బాధితులు పడుతూ ఉన్న బాధలు ఆయన దృష్టికి తీసుకొని పోవడానికి శతవిధాల ప్రయత్నం చేశాం. ఇందులో ప్రధానంగా మనం అడిగింది ఈ 1182 కోట్ల రూపాయలు ఖచ్చితంగా వెంటనే ఇవ్వండి, దాదాపుగా 14 లక్షల మందికి వెంటనే ఉపశమనం కలుగుతుంది అని చెప్పాం. ఇది ఒకటే కాకుండా 105 మంది చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి, గుండాగిన పరిస్థితి. ఈ 105 మందికి మీరు చంద్రన్న బీమా పథకం అని చెప్పి ఎవరు చనిపోయినా 5 లక్షలు ఇచ్చే పరిస్థితి బీమా పథకం ఉందని చెప్పి అది ఎంతమందికి ఇస్తున్నారో, అసలు ఇవ్వడం లేదు అన్న సంగతి పక్కన పెట్టినా మీరేమో బాజా బజాయించి చెప్పుకుంటా ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో చనిపోయిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు మీరు ఇస్తా ఉన్నప్పుడు, మరి ఏకంగా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిలోకి బాధితులందరూ వెళ్ళిపోయినప్పుడు కనీసం ఆ 5 లక్షలన్నా వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచన కూడా మీకు రావడం లేదా, మానవత్వం కూడా రావడం లేదా అని అడగడానికి ప్రయత్నం చేసే పరిస్థితుల్లో వినేదానికి ఓపిక లేని పరిస్థితులు ఇవాళ శాసనసభలో కనిపించాయి. ఇవాళ నేను లేవనెత్తిన ప్రతి అంశం కూడా నాకేం పత్తిపాటి పుల్లారావు అంటే శత్రువు కాదు, నాకేమి ఆయన చైర్మన్ గారు తమ్ముడు సీతారాం అంటే ఎవడో కూడా నాకు తెలియదు, వీళ్ళెవరూ నాకు శత్రువులు కాదు. అయినా నేను ఇవాళ వాళ్ళు చేసిన తప్పులు నేను అసెంబ్లీలో ప్రస్తావించాను అంటే దానికి కారణం సాక్ష్యాధారాలతో సహా మీరంతా నాకు వచ్చి డాక్యుమెంట్లతో సహా నాకు ఇచ్చి, అన్నా ఇంత అన్యాయం జరుగుతూ ఉందన్నా, అన్న ఆయన మంత్రిగా ఉన్నాడన్నా, మంత్రిగా ఉన్న తర్వాత 2014లో కేసులు రిజిస్టర్ అయిన తర్వాత అటాచ్మెంట్స్ అవుతా ఉన్నాయి ప్రాపర్టీసు అని చెప్పి తెలిసిన నేపథ్యంలో పత్తిపాటి పుల్లారావు గారు మంత్రిగా ఉండి తన భార్య చేత తక్కువ రేటుకు వీళ్ళు అమ్మడము ఆయన కొనుగోలు చేశారన్న ఇదిగో నా ఆధారాలు అని చెప్పి మీరు చూపించిన డేటాను అసెంబ్లీలో చూపించాం నేటి సంవత్సరం. ఇవాళ కూడా అదే ప్రస్తావన చేశా. అయ్యా ఆయన కొనింది ఆయన మంత్రి స్థానంలో ఉండిగా కొన్నాడు, ఆయన కొనింది అటాచ్మెంట్ ఇక జరగబోతున్నాయని తెలిసిన పరిస్థితుల్లో కొన్నాడు, కొనిన ఆ భూమును తక్కువ రేటుకు కొన్నాడు, అమ్మిన ఆ వ్యక్తి ఉదయ్ దినకరన్ అని చెప్పి ఆయన ఆ వ్యక్తి చైర్మన్ గారి బంధువు. చైర్మన్ గారి బంధువే కాకుండా ఆయన వ్యవహారాలన్నీ ఆయన చూస్తూ ఉంటాడు అన్న సంగతి తెలుసు. హాయ్లాండ్లో ఆయన డైరెక్టర్గా ఉన్నాడు అన్న సంగతి బాధితులు నాకు ఇచ్చారు. ఎంక్వైరీ చేయించండి అయ్యా, ఇటువంటి అరికట్టలేకపోతే ఏ రకంగా న్యాయం జరుగుతుందయ్యా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం మరొక్కసారి, అంటే ఇంతకు ముందు 1 సంవత్సరం కిందట పని చేశాం,
మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ అదే ప్రయత్నం మళ్ళీ చేస్తే వాళ్ళు మాత్రం ఇవాళ ఆశ్చర్యంగా అగ్రిగోల్డ్ సమస్యల మీద వినడానికి వాళ్ళకు మనసు రాల. అగ్రిగోల్డ్ టాపిక్ జరుగుతూ ఉంటేనే మైక్ కట్, మాట్లాడడం ఇక వద్దు చాలు అయిపోయింది అని చెప్పేసి మిగతా వాళ్ళందరికీ మైకులు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టించారు. సరే పోనీలే, తిట్టారు. కనీసం ఆ తిట్లు ఆశీస్సుల కిందనే తీసుకుంటా, కనీసం బాధితులకు మేలు జరిగితే అదే చాలు. చివరకు తప్పుదోవ పట్టించాలి, సబ్జెక్ట్ డీవియేషన్ జరగాలి అన్న ఆరాటం వీళ్ళల్లో ఎంతగా కనిపించింది అని అంటే అగ్రిగోల్డ్ టాపిక్ పక్కకెళ్ళిపోయి 40-50 రోజుల కిందట స్పీకర్ గారు మహిళా పార్లమెంటు సదస్సు అని పెట్టిన ఈవెంట్లో ఆయన ఒక ప్రెస్ మీట్ పెడుతూ ఆడవాళ్ళ గురించి కొంచెం వెటకారంగా మాట్లాడిన మాటలు ముందుకొచ్చి ఆయన ఆ 40 రోజుల కిందట ప్రెస్తో మాట్లాడుతూ కార్ షెడ్డుకు పరిమితం కావాలి, ఆడవాళ్ళు వంటిళ్ళకే పరిమితం కావాలి, అప్పుడే వాళ్ళ మీద రేపులు జరగవు అని చెప్పి వెటకారంగా ఆయన మాట్లాడిన మాటలు అన్ని పేపర్లు రాశాయి, అన్ని టీవీ ఛానళ్ళు చూపించాయి, జాతీయ ఛానళ్ళు కూడా చూపించాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే, హెడ్లైన్స్ టుడే, డెక్కన్ క్రానికల్, ఇట్లా రకరకాల పెద్ద పెద్ద పేపర్లు, పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళు అన్నీ చూపించినా కూడా వాళ్ళు చేసిన పని ఏంటంటే అగ్రిగోల్డ్ నుంచి టాపిక్ డైవర్ట్ చేయడం కోసం సాక్షి చూపించింది మాత్రం టీవీ వేసి సాక్షి చూపించింది ముందుకొచ్చి అసలు అగ్రిగోల్డ్ టాపిక్ ఎక్కడుందయ్యా? సాక్షిలో 40 రోజుల కిందట స్పీకర్ గారు మాట్లాడిన మాటల టాపిక్ సంబంధం ఏంది, దానికేం సంబంధం ఏంది, అగ్రిగోల్డ్ బాధితులకు మీరు ఏం సమాధానం చెప్తారు అని చెప్పి గట్టిగా అడిగే పరిస్థితి అడగాలన్నా మైక్ ఇవ్వరు. చివరకు సభ అడ్జర్న్ చేసిన తర్వాత మళ్ళీ 10 నిమిషాలకే పిలిచిన తర్వాత ఏం చేశారంటే టీవీలు పెట్టారు. టీవీలో స్పీకర్ గారు టీవీలకు సంబంధించి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ రోజు 40 రోజుల కిందట ఆడవాళ్ళ గురించి తాను మాట్లాడిన మాటలు టీవీలో వేశారు. ఆశ్చర్యం ఏమిటంటే అగ్రిగోల్డ్ టాపిక్ ఎక్కడికి వెళ్ళిందయ్యా అని చెప్పి అడిగే పరిస్థితే లేని పరిస్థితిలో అసెంబ్లీని అడుగుతా ఉన్నారు. వెంటనే ఇక అది చూడలేక కౌరవ సభ చూడలేక ఆ కౌరవ సభను మీరే నడుపుకోండి అని చెప్పి బయటకు వచ్చి ప్రెస్లో మీడియాకు చెప్పాము ఇవన్నీ విషయాలు. మీ అందరికీ నేను ఒక్కటి మాత్రం భరోసా ఇస్తా ఉన్నా, ఖచ్చితంగా పోరాటం చేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా కూడా మీకు తోడుగా నిలబడే కార్యక్రమం, గట్టిగా ఉండి పోరాటం చేస్తాం. నేను ఒక్కనే కాదు, మదన్న, రామకృష్ణ, ఇక్కడ ఉన్న నాయకులు, ఇక్కడ డిఫరెంట్ రకరకాల పార్టీ, వేరే పార్టీల నుంచి ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరం కూడా తోడుగా నిలబడే కార్యక్రమం అందరం చేస్తాం. అయితే మీ అందరికీ నేను ఒక్క భరోసా ఇస్తా ఉన్నా, పోరాటాలు ఒకవైపు చేస్తాం, కానీ చంద్రబాబు నాయుడు గారి చర్మం మందం కాబట్టి రిజల్ట్ వస్తుంది అన్న నమ్మకం లేకపోయినా గట్టిగా పోరాటం చేస్తాం. కానీ ఒక భరోసా మాత్రం మీ అందరికీ ఇస్తా ఉన్నాం. చూస్తూ 3 ఏళ్ళు అయిపోయింది, కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోతుంది. ఆ తర్వాత ఎన్నికలు వస్తాయి, ఆ తర్వాత వచ్చేది మనందరి ప్రభుత్వం వస్తుందని మాత్రం గట్టిగా మీ అందరికీ చెప్తా ఉన్నా. ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోగా ఈ 1182 కోట్లు ఇచ్చి 14 లక్షల మందికి వెంటనే ఉపశమనం ఇచ్చే కార్యక్రమం వెంటనే చేస్తాం. వీళ్ళు చెప్పిన ఇవాళ 3 లక్షలని చెప్పి వీళ్ళు చెప్పిన అగ్రిగోల్డ్లో బాధితులు చనిపోయిన కుటుంబాలకు 3 లక్షలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్ని 10 లక్షలు చేస్తూ మిగిలిన 7 లక్షలు పూలల్లో పెట్టి కూడా ఆ కుటుంబాలకు ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం. అన్ని రకాలుగా తోడుగా ఉంటూ మానవత్వం ఉన్న ప్రభుత్వంగా, మీ ఇంట్లో సభ్యుడిగా, మీ ఇంట్లో తమ్ముడిగా, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా మీకు అన్ని రకాలుగా అండగా తోడుగా ఉంటానని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.